చలికాలంలో ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా తినచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా తినచ్చు. ఎటువంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా ఆనియన్ బజ్జీ, ఆనియన్ పకోడీ అన్న పిలవచ్చు దీన్ని. సో ఒక్క స్పూన్ ఆయిల్ యూస్ చేసి అయితే చేసామండి. చాలా చాలా హెల్దీ రెసిపీ. సో డీప్ ఫ్రై వర్షన్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా ఎంజాయ్ చేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అండి. సో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి స్నాక్ లాగా కూడా, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మంచి గ్రిల్ మార్క్స్తో చూస్తుంటేనే తినాలనిపిస్తోంది. సో దీన్ని చూస్తూ ఎవరైనా అలా ఉండగలరా అండి? చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒకే ఒక స్పూన్ ఆయిల్ యూస్ చేసి ఆనియన్ బజ్జీలు, పకోడీలు చేసుకోవచ్చండి. ఇలా హెల్దీగా ట్రై చేయండి. గ్రిల్ ప్యాన్ పైన మంచి గ్రిల్ మార్క్స్తో ఎంతో అందంగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. బజ్జీలు, పకోడీలు అనగానే డీప్ ఫ్రై చేస్తేనే మనకు టేస్టీగా ఉంటాయి అనుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా హెల్దీగా ఒక్క స్పూన్ ఆయిల్ యూస్ చేసి కూడా చాలా ఈజీగా, క్విక్గా, టేస్టీగా, హెల్దీగా చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మన ఛానల్ దివ్యామృతంలో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. సో చలికాలంలో ఈవినింగ్ స్నాక్స్ డీప్ ఫ్రై కాకుండా ఇలా హెల్దీగా ట్రై చేయండి. సో పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్ లాగా చేసుకోవచ్చు. టీ టైం స్నాక్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో బయట బజ్జీలని, బోండాలని, చాట్ బండ్ల పైన విపరీతమైన అన్హెల్దీగా, అన్హైజెనిక్గా ఉంటుందండి. సో వాళ్ళు రీయూజ్ చేసిన ఆయిల్ ప్రతిరోజు వేడి పెడుతుంటారు. అలా వేడి పెట్టడం వల్ల, ఒకసారి వేడి పెట్టిన ఆయిల్ మళ్ళీ మళ్ళీ వేడి పెట్టడం వల్ల క్యాన్సర్స్, హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయండి. కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో హార్ట్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో అలా కాకుండా మనము ఈరోజు క్విక్గా, ఈజీగా 5 minutesలో డీప్ ఫ్రై కాకుండా హెల్తీగా ఈ స్నాక్ని ఎంజాయ్ చేద్దామండి. దీన్ని గ్రిల్డ్ బజ్జీ అనుకోవచ్చు, గ్రిల్డ్ ఆనియన్ బజ్జీ అయినా, గ్రిల్డ్ ఆనియన్ పకోడీ. బజ్జీ, పకోడీ డీప్ ఫ్రై చేస్తేనే బాగుంటుంది అని ఏం లేదండి. సో ఇలా హెల్తీగా, టేస్టీగా కూడా చేసుకోవచ్చు. సో ముందుగా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి. మనం చేసే క్వాంటిటీని బట్టి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. కొద్దిగా వాము తీసుకున్నాను, అజ్వైన్ వామ్ తీసుకున్న, వామ్ గింజలు. సో ఇక్కడ కొద్దిగా ఆనియన్స్ అయితే మనము పకోడీకి ఎలా కట్ చేసుకుంటామో అలా సన్నగా కట్ చేసుకున్నానండి. కొంచెం ఎక్కువే తీసుకున్నాను క్వాంటిటీ. ఆల్మోస్ట్ శనగపిండికి ఈక్వల్గా తీసుకున్నానండి. కట్ చేసిన తర్వాత బాగా చేత్తో ఇలా నలిపితే బాగా ఓపెన్ అయ్యి అన్నీ బాగా మనం తినేటప్పుడు ఒక చోటకు రాకుండా అంత ఈవెన్గా ఉంటాయండి ఆనియన్స్. కట్ చేసుకున్న తర్వాత ఇలా చేత్తో నలుపుకోవాలండి. సో ఇక్కడ నెక్స్ట్ పసుపు తీసుకుంటున్నానండి. సో ఇక్కడ పచ్చిమిర్చి వాడకుండా ఓన్లీ కారప్పొడే వాడుతున్నామండి. మన టేస్ట్కి తగినట్టు కారప్పొడి తీసుకుంటున్నాను. సో ఇక్కడ కొద్దిగా బేకింగ్ పౌడర్ అయినా, బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చండి. కొంచెం మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి లోపల వరకు ఫ్రై అయ్యి కొంచెం బాగుంటుంది. సో బేకింగ్ పౌడర్ కొద్దిగా తీసుకున్నాను. తర్వాత నిమ్మరసం పిండుతున్నానండి. కొంచెము దీనివల్ల కొంచెము లోపల గుల్లలాగా ఫామ్ అయ్యి మనకు లోపల వరకు ఫ్రై అవుతుందండి. సీడ్స్ లేకుండా తీసేయండి నిమ్మరసం పిండినప్పుడు. సో ఇవన్నీ అయితే ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని, మరీ జారుగా కాకుండా కొంచెము మిక్స్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకుందాము. సో పిండిని ఈ విధంగా అయితే మరీ జారుగా కాకుండా, మరీ థిక్గా కాకుండా ఇలా రెడీ చేసుకున్నానండి. శనగపిండి, ఆనియన్స్, మనం చూసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసేసాను. కొద్దిగా వాటర్ కొద్దిగా కలుపుకుంటూ
సో మరీ టూ మచ్ దోశ బ్యాటర్ లాగా కాకుండా ఇలా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలండి. సో ఇక్కడైతే ఒక గ్రిల్ ప్యాన్ తీసుకున్నానండి. 1 స్పూన్ ఆయిల్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 1 స్పూనే ఉంది, 1 స్పూన్ కన్నా తక్కువే ఉంది చెప్పాలంటే. ఈవెన్గా బాగా వేడి పెట్టి ప్యాన్ బాగా వేడి పెట్టి ఇలాంటి సిలికాన్ బ్రష్ యూజ్ చేసి ప్యాన్ అంతా ఈవెన్గా అప్లై చేయండి. సో ఇలా మనము గ్రిల్ ప్యాన్ యూజ్ చేయడం వల్ల మంచి గ్రిల్ మార్క్స్ పడి చాలా బాగుంటుందండి, చాలా స్పెషల్గా అనిపిస్తుంది స్నాక్స్. సో ఇలా ఒక్కొక్క స్పూన్ తీసుకొని ఈ గ్రిల్ ప్యాన్ పైన స్లోగా ఇలా స్ప్రెడ్ చేయండి, ఇలా చూపిస్తున్న విధంగా. సో మరీ మందంగా కాకుండా స్లోగా ఇలా స్ప్రెడ్ చేయండి. వెంటనే టర్న్ చేయడానికి ట్రై చేయొద్దండి, విరిగిపోతాయి. కొంచెం ఒక సైడ్ కాలిన తర్వాతే ఇంకొక సైడ్కి టర్న్ చేయాలండి. సో ఇలా చూపిస్తున్న విధంగా గ్రిల్ ప్యాన్ పైన మనం రెడీ చేసుకున్న శనగపిండి మిక్స్చర్ని స్లోగా ఒక్కొక్క స్పూన్ తీసుకుంటూ స్లోగా స్ప్రెడ్ చేద్దామండి. సో బజ్జీలు బోండాలు అంటే ఏదో డీప్ ఫ్రై చేస్తేనే టేస్ట్ ఉంటాయి అనేది ఏమీ లేదండి. ఇలా హెల్తీగా టేస్టీగా ఇంట్లో చేసుకోవచ్చు హ్యాపీగా, మనం గిల్ట్ ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఎప్పుడైనా డీప్ ఫ్రై చేస్తే ఏదో ఎక్స్ట్రా క్యాలరీస్ వస్తాయని మనం ఏదో తప్పు పని చేస్తున్న ఫీలింగ్ వస్తుంటుంది. సో అలా కాకుండా ఇలా హెల్తీగా 1 స్పూన్ ఆయిల్ యూజ్ చేసి గ్రిల్ మార్క్స్ కూడా పడతాయి, చాలా బాగుంటుందండి. మీ దగ్గర గ్రిల్ ప్యాన్ లేకపోతే నార్మల్ ప్యాన్లో అయినా చేసుకోవచ్చు, నార్మల్ క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో అయినా చేసుకోవచ్చు. సో గ్రిల్ ప్యాన్ తీసుకోవడానికి ట్రై చేయండి, చాలా స్నాక్స్ అయితే దీనిపైన చేసుకుంటే స్పెషల్గా ఉంటుందండి. రెగ్యులర్గా చేసే స్నాక్స్ కూడా దీనిపైన చేయడం వల్ల గ్రిల్ మార్క్స్తో చాలా ఒక 3-4 లెవెల్స్ పైకి వెళ్తుందన్నమాట. ఆ టేస్ట్లో డిఫరెన్స్ రాకపోయినా చూడ్డానికి చాలా బాగుంటుందండి అపియరెన్స్ అనేది. సో ఒక సైడ్ కాలిన తర్వాత మాత్రమే టర్న్ చేయడానికి స్లోగా ఇలా అన్ని డైరెక్షన్స్ ఇలా రిలీజ్ చేసుకోవడానికి ట్రై చేయాలండి. ప్యాన్కి అంటుకుపోయి ఉంటుంది కదా, స్లోగా అండి. సో మీడియం హీట్లోనే కుక్ చేయాలండి, ఇది డీప్ ఫ్రైడ్ కాదు కదా. సో మాడిపోతుంది, శనగపిండి మాత్రమే వాడాము, మనం ఎటువంటి బియ్య పిండి వాడలేదండి. కొంచెం ప్యాన్ కూడా డైరెక్షన్స్ అది కొద్దిగా చేంజ్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే అన్ని వైపులా బాగా కుక్ అవుతుందండి. ఒక్కొక్కసారి ప్యాన్కి ఒక సైడ్ మాత్రమే వేడి తగులుతుంటుంది. సో అలా కాకుండా ఇది డీప్ ఫ్రైడ్ కాదు కాబట్టి కొద్దిగా ప్యాన్ లోగా మనము కుక్ చేసుకోవాలండి, మాడకుండా. సో ఒకటి టర్న్ చేశాను, చూస్తున్నారా, చాలా మంచి గ్రిల్ మార్క్స్ పడి చాలా అందంగా ఉంటుందండి చూడ్డానికి. సో మనము ఈవినింగే స్నాక్స్ లాగా తినాలని లేదండి, బ్రేక్ఫాస్ట్కి కూడా శనగపిండి మంచి హై ప్రోటీన్ కాబట్టి బ్రేక్ఫాస్ట్కి కూడా తినచ్చండి హ్యాపీగా, ఏ టైంలో అయినా చేసుకొని తినచ్చు. సో డీప్ ఫ్రైడ్ కాదు కాబట్టి హెల్తీగా చేసేసుకుంటాము. మార్నింగ్స్ తీసుకుంటే కూడా మంచి హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అండి. మీకు ఒకవేళ స్ట్రక్ అయినట్టు అనిపిస్తే ఈ గరిట వెనకల సైడ్ని యూజ్ చేసి కూడా ఇలా లేపడానికి ట్రై చేయొచ్చండి. ఎందుకంటే ఇది రెగ్యులర్ ప్యాన్ కాదు కాబట్టి, ఇది గ్రిల్ మార్క్స్ ఉన్న ప్యాన్ కాబట్టి మన డైరెక్ట్గా రెగ్యులర్ ప్యాన్స్ యూజ్ చేసినట్టు మనము తిప్పడానికి ట్రై చేస్తే ఒక్కొక్కసారి విరిగిపోతుంటాయి. సో చూసారు ఎంత బాగున్నాయో అందంగా. మనం చేసే సింపుల్ స్నాక్ అయినా ఈ గ్రిల్ ప్యాన్ పైన చేయడం వల్ల దాని ఏదో చాలా స్పెషల్గా అనిపిస్తుందండి, రెగ్యులర్గా అనిపించదు, చాలా స్పెషల్గా ఉంటుంది. గెస్ట్లు వచ్చినప్పుడు కూడా సర్వ్ చేస్తే చాలా సర్ప్రైజ్ అవుతారనమాట. తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. గ్రిల్ ప్యాన్ పైన ట్రై చేయడానికి చూడండి. గ్రిల్ ప్యాన్ చాలా అన్ని ఆన్లైన్ వెబ్సైట్స్లో అవైలబిలిటీ ఉంటుంది కదండి, ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, స్టోర్స్లో కూడా తీసుకోవచ్చు. సో ఒక గ్రిల్ ప్యాన్ రెడీ చేసి పెట్టుకోండి. మనం చాలా రెసిపీస్ అయితే చేయబోతున్నాము మన ఛానల్లో.
సో ఇంకొక సైడ్ కూడా ఇలాగే బాగా స్లోగా ఫ్రై చేసుకుందామండి. సో రెండు వైపులా కాల్చేసుకున్నాము, చక్కగా కాలిపోయాయి. సో ఇంకా డిష్ అవుట్ చేసి మీకు చూపిస్తానండి. చక్కటి టేస్టీగా సింపుల్గా 5 మినిట్స్లో అయిపోతుంది. సో స్నాక్ లాగా కాకుండా ఎనీ టైం ఎంజాయ్ చేయొచ్చండి. బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు, హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది. సో ఎనీ టైం ఎంజాయ్ చేయొచ్చండి. ఈ హెల్దీ ఈజీ స్నాక్ని, ఈ గ్రిల్డ్ బజ్జీని మీరందరూ కూడా ట్రై చేయండి. సో డీప్ ఫ్రైడ్ వర్షన్ కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, ఇంట్లో అందరినీ సర్ప్రైజ్ చేయండి. సో ఒక గ్రిల్ ప్యాన్ అయితే తీసుకుంటే చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి. మేము మన ఛానల్లో చాలా రెసిపీస్ రాబోతున్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి, ట్రై చేసిన తర్వాత కూడా కమెంట్ చేయండి. సో మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ దివ్యామృతంని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి హెల్దీ రెసిపీతో, హెల్త్ టిప్స్తో మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్.